లాగా కొన్ని ఇయర్స్ గ్యాప్ తర్వాత వస్తున్నప్పుడు మళ్ళీ పార్ట్ 1 చూసి గుర్తు తెచ్చుకుని ప్రిపేర్డ్గా వెళ్దాము అనుకుంటారు, లేదా చూడని వాళ్ళు మళ్ళీ చూద్దాము అనుకుంటారు. కానీ ఈ సినిమాకి అవసరమే లేదు, ఎందుకంటే సినిమా అంతా గుర్తుంది మాకు. యా బట్ మీకు అసలు పార్ట్ 2 ఐడియా ఫస్ట్ పార్ట్ తీస్తున్నప్పుడే ఉండిందా? లేదండి, అంటే మాకు ఎవరు అసలు పార్ట్ 2 చేయాలన్న థాటే లేదు. ఓకే, అంటే చేస్తే బాగుండు, హిట్ అయ్యాక చేస్తే బాగుండు అని నాకు అనిపించింది. సో నేను కానీ చెర్రీ గారు కానీ కొంచెం షేర్ చేసుకున్నాం ఆ థాట్, పార్ట్ 2 చేస్తే బాగుంటుంది కదా అని రితేష్ తోటి. బట్ తనకి లేదు అసలు పార్ట్ 2 తీయాలన్న ఐడియా అప్పటికి లేదు తనకి. ఆఫ్టర్ ఇప్పుడు మొన్న 4 years తర్వాత మొన్న ఫోన్ చేసి ఇలాగా నవంబర్లో ఫోన్ చేశాడు, పార్ట్ 2 చేద్దాం అనుకున్నాను. కానీ వెరీ ఎక్సైటెడ్, మాకు ఎప్పటి నుంచో చేయాలని. 1 year కూడా అవ్వలేదా ఆ థాట్ వచ్చి? అవ్వలా, నవంబర్ అంటే తనకి థాట్ ముందు నుంచి వచ్చి నవంబర్లో ఫోన్ చేసి స్క్రిప్ట్ ఇలా రెడీ అయిపోయింది ఆల్రెడీ అని చెప్పాడు. మరి తన స్క్రిప్ట్ ఎన్ని రోజులు పట్టిందో తనకి రాయడానికి, కానీ మాకు తెలిసింది నవంబర్లో. మీ దాకా నవంబర్లో వచ్చింది, అయిపోయింది సినిమా. చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేసి ఆల్మోస్ట్ 1 yearలో ప్రోడక్ట్